నమస్తే అండి. ఈరోజు వీడియోలో టమాటా ఊరగాయతో రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా బద్ధకంగా ఉన్నప్పుడు లేదా స్పైసీగా తినాలి అనిపించినప్పుడు ట్రై చేయండి. స్టవ్ పైన బాండి పెట్టుకుని కొద్దిగా నెయ్యి, కొద్దిగా నూనె వేడి చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకుని వేయించుకోవాలి. కొద్దిగా కరివేపాకు తీసుకోవాలి. వెల్లుల్లిని, ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తిరగమాత వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న వెల్లుల్లి, కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. మీకు ఇంకా స్పైసీగా కావాలి అంటే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకుని కొద్దిగా ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ వేడిగా ఉన్న అన్నం తీసుకుంటున్నాను. అలా కాకుండా అన్నం వండుకుని చల్లారబెట్టుకుని తీసుకుంటే బాగుంటుంది. ఇందులోకి టమాటా ఊరగాయ వేసుకుని బాగా కలుపుకోవాలి. మీరు తినే కారానికి తగ్గట్టుగా అన్నంలోకి టమాటా ఊరగాయ వేసుకుని బాగా కలుపుకోవాలి. చల్లన్నంలో ఊరగాయ కలుపుకున్నట్లయితే తిరగమాత వేగిన తర్వాత బాండీలో అన్నం వేసుకుని బాగా కలుపుకుని వేడి చేసుకోవాలి. నేను ఇక్కడ వేడిగా ఉన్న అన్నం తీసుకున్నాను కాబట్టి తిరగమాతనే గిన్నెలోకి వేసుకుని కలుపుకుంటున్నాను. మీకు నచ్చకపోతే ఈ రైస్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకోకుండా చేసుకోవచ్చు. ఉల్లిపాయ వేసుకోకుండా సేమ్ ప్రాసెస్లో ఆవకాయతో కూడా ఈ రైస్ తయారు చేసుకోవచ్చు. వండుకుని చల్లారబెట్టుకున్న అన్నంలో ఊరగాయ వేసుకుని కలుపుకోవాలి. తిరగమాత వేగిన తర్వాత బాండీలో అన్నం వేసుకుని బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే తిరగమాతలో పల్లీలు, జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఆనియన్స్ మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. మీరు కూడా ఒకసారి రెసిపీ ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి.